హలో అండి, మైసెల్ఫ్ నారాయణమ్మ. హైదరాబాద్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ డెవలప్మెంట్స్కి రీజన్ ఏంటి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకప్పుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, హైదరాబాద్, పాత బస్తీ ఇలాంటి కొన్ని ప్లేస్లలో మాత్రమే డెవలప్మెంట్ కనిపించేది. శంషాబాద్, షాద్ నగర్, పటాన్ చెరు, యాదాద్రి ఇలాంటి ప్లేస్లలో అన్నిట్లలో ఎక్కువగా వ్యవసాయ భూములు మాత్రమే మనకు అప్పట్లో ఐటీ కంపెనీలు కూడా చాలా తక్కువగా కనిపించేది. సిటీలో జర్నీ చేయాలంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చాలా ఎక్కువ టైం పట్టేది. ఇప్పుడు హైదరాబాద్ను మార్చిన ప్రధాన అంశాలు ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్, ఐటీ అభివృద్ధి, మెట్రో, త్రిబుల్ ఆర్. వీటన్నిటి వల్ల హైదరాబాద్ ఇంత డెవలప్ అవడానికి మెయిన్ రీజన్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అవ్వడం వల్ల ఆ చుట్టూ ఉండే ప్లేసెస్ శంషాబాద్, ఆదిబట్ల, మహేశ్వరం, షాద్ నగర్ ఇవన్నీ చాలా బాగా డెవలప్ అయ్యాయి. ఒకప్పుడు వీటిలలో ఓన్లీ వ్యవసాయ భూములు మాత్రమే కనిపించేది, కానీ ఇప్పుడు ఎటు చూసినా డెవలప్మెంట్సే. వీటికి మరొక అడ్వాంటేజెస్ ఏంటంటే NH44, నేషనల్ హైవే 44 అనమాట. ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ రోడ్డు నడుస్తుంది. సో ఈ డెవలప్మెంట్ ఎక్కువగా అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదొక వే. అంటే ఇటు సైడు కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. మెయిన్ సిటీ డెవలప్ అవడానికి మెట్రో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. మెట్రో రావడం వల్ల సిటీలో ఎక్కడైనా జర్నీ అనేది ఈజీగా అవుతుంది. ఒక్కోసారి ఎవరైనా బిజినెస్ మెన్స్ తన ఓన్ కార్లో డ్రైవర్ని పెట్టుకొని వెళ్తున్నా సరే ట్రాఫిక్ ఫుల్గా ఉందంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ కార్ని డ్రైవర్కి ఇచ్చేసి తను మెట్రో వెళ్ళి తన మీటింగ్స్ కానీ ఏవైనా చూసుకుంటున్నారు. ఇలా ఎక్కువ జరుగుతున్నాయి ఈ సిటీలో. ఓఆర్ఆర్ వల్ల సిటీలో చాలా వరకు ప్రాంతాలు కనెక్టివిటీ అనేది చాలా వేగంగా పెరిగింది. ఒక చోటు నుంచి ఇంకో చోటికి డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నా సరే ట్రాఫిక్ లేకపోవడం వల్ల కనెక్టివిటీ అనేది ఈజీ అయిపోయింది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోంపల్లి, షాద్ నగర్, పటాన్ చెరు ఇలాంటి ప్లేస్లన్నిట్లకు మంచి డిమాండ్ పెరిగింది ఓఆర్ఆర్ వల్ల. ఈ మధ్య కాలంలో ఐటీ బాగా డెవలప్ అవడం వల్ల గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోంపల్లి ఇలాంటి అన్ని ప్లేసెస్ కూడా ఐటీ హబ్లుగా మారాయి. ఈ ఐటీ డెవలప్ అవ్వడం వల్ల జాబ్స్ ఎక్కువగా ఉండడం వల్ల హౌసెస్కి, ఫ్లాట్స్కి మంచి డిమాండ్ పెరిగింది. నెక్స్ట్ త్రిబుల్ ఆర్. ప్రతిపాదిక త్రిబుల్ ఆర్ వల్ల పూర్తయితే హైదరాబాద్ చుట్టూ ఉన్న చాలా ప్లేసెస్కి కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. ఒకప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ ఎలా అయితే కనెక్టివిటీ ఫస్ట్ తెలియకుండా ఉందో ఇప్పుడు కూడా త్రిబుల్ ఆర్ గురించి చాలా వరకు తెలియదండి. కానీ త్రిబుల్ ఆర్ డెవలప్ అయిన తర్వాత ఆ వేవ్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు ఇంకా పూర్తిగా మారిపోతాయి. ఒకప్పుడు స్థలాలు పెద్దవాళ్ళు ఎకరాల్లో కొనేవాళ్ళు, ఇప్పుడు మనం సెంట్లలో కొంటున్నాం. అది త్రిబుల్ ఆర్ అన్ని ఫినిష్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న హైదరాబాద్ డెవలప్మెంట్ చూసి నెక్స్ట్ టైం ఉండే రేట్లకి మనము సెంట్లలో కాదు గది ఉంటుంది, అది కూడా దొరకవచ్చు, దొరకకపోవచ్చు. హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది ఒక్క రోజులో వచ్చింది కాదండి, అలా అని ఒక్క రోజుతో పోదు. ఈ డెవలప్మెంట్ ఇది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇంకా ఇప్పటికీ లేట్ చేయకుండా తొందరపడి మంచిగా ఫ్లాట్ తీసుకొని మీకు నచ్చిన ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకోండి. మీ పిల్లల ఫ్యూచర్ని బంగారు బాటమయం చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, గంట బెల్లు ఆన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.